ఒక ఎత్తు అయితే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏక్యూ స్క్వేర్ అనే సంస్థ వస్తుంది. ఏక్యూ స్క్వేర్ వచ్చేసి అసలు ఇది మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నానా అబద్ధాలు చెప్పి ఆ ఏక్యూ స్క్వేర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. అంతకన్నా ఒకరోజు ముందు కోహినూర్ గ్రూప్ మాకు జీపీఏ ఉందని వాళ్ళు పెడతారు. ఏక్యూ స్క్వేర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులను చూపించాల్సింది, మీరు ఎందుకు చూపించలేదు? క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు. సరే, మా కొడుకుకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అవునండి, సంబంధం లేదు అని మీరు అంటున్నారు. ఓకే, ఈ భూమి ఏ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ప్రకారము ఈ భూమి ఇప్పటి వరకు కూడా సెక్షన్ 8 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము దీన్ని ఇప్పటికి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కు సరెండర్ చేయలేదు. ఫస్ట్ పాయింట్, మీరు రెవెన్యూ మంత్రిగా మీకు సీసీఎల్ఏ చెప్పిండా చెప్పలేదా అనేది ఇక మీ విచక్షణకు వదిలేస్తున్నా. మీకు అసలు రెవెన్యూ మంత్రిగా ఉండే అర్హత ఉందా? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియాల్టర్ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి, ఎన్నో సార్లు మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాఘవ 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 అంటున్న ఆ రాఘవ సంస్థకు, అది భూమితో రియాల్టర్ సంస్థకు మీరు అధిపతిగా ఉన్నప్పుడు మీరు అసలు రెవెన్యూ మినిస్ట్రీ తీసుకోవడమే తప్పు. నైతిక విలువలు ఉన్నోడెవడు కూడా అయ్యో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను రెవెన్యూ తీసుకుంటే అది భూమికి సంబంధమైన మినిస్ట్రీ, రేపొద్దున నా మీదనే అబండాలు వస్తాయని మీరు నాకు వద్దని ఉండాల్సింది. మీరు అందరికన్నా ముందర రెవెన్యూ మినిస్ట్రీ మీరే తీసుకున్నారు, దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. ఈ 373 acres ఇది భూమి శిస్తు కింద అంటే ల్యాండ్ సీలింగ్ కింద వస్తుందని చెప్పేసి మీ కింద పనిచేసే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ ఏదైతే ఆయన కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ గారికి వారు ఇగో ఇక్కడ లెటర్ రాసిండ్రు. శ్రీనివాసరెడ్డి గారు మీరు చూపించలేదు ఈరోజు, ఈ లెటర్ రాసిండ్రు చాలా క్లియర్గా. ఈ భూమి ప్రాహిబిటెడ్ కేటగిరీలో ఉంది, అందుకొరకు ఇది మ్యుటేషన్ చేయలేము, అదేవిధంగా నాలా కన్వర్షన్ చేయలేము, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, అందుకొరకే దీన్ని ప్రాహిబిషన్ కేటగిరీలో పెట్టారు. కానీ మీరు ఈరోజు ఒక మాట అన్నారు, అసలు మీరే అంతా చేసినారు. నిజంగా ఈ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమిని ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీ కింద పనిచేస్తున్న ఆర్డీఓ కందుకూరు, ఇదే ఆర్డీఓ కందుకూరు గౌరవ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన ఏం రాశారో కూడా చెప్తాను. The above mutation orders were not implemented in the revenue records as on today. After getting the mutations, the above companies have filed the applications before the Revenue Divisional Officer Kandukur for grant of permission for conversion of the above said lands into non-agriculture purpose. The Revenue Divisional Officer Kandukur, after the examination of the claims of petitioners, records and documents of the petitioners, has rejected the applications wide endorsement dated 26/9/2019. 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2019 on the ground that the subject lands notified in the prohibitory register and no orders from the competent authority denotifying the lands. Who is the competent authority? The then revenue minister was the competent authority. That the then revenue minister and the competent authority refused to denotify these lands. That's why RDO అంటే బీఆర్ఎస్ పార్టీ తన దగ్గర ఉన్న అధికారాలన్నీ వాడుకొని ఈ 373 ఎకరాల 22 గుంటలను కాపాడి సుప్రీంకోర్టుకు నివేదిస్తే ఒక్కరోజైనా మీ కింద అపరిమితమైన అధికారులు, వాట్ నాట్ యూ హ్యావ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, you have commissioner survey and land settlement, and they have magisterial powers, collector and district magistrate, you have RDO, you have MROs, అందరు కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్సే, సర్వేయర్స్, వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పోయి
అదే నాదర్గుల్కు పోయి ఎవడరా ఇక్కడ బ్లూ షీట్స్ వేసింది, ఎవడి కోహినూర్ కంపెనీ, ఎవడి ఏక్యూస్కోరు, ఎవడు ఈ ఇంపెక్స్, ఎవడి మెగా అని చెప్పి నువ్వు కదా పోయి ఆ రోజు అధికారులందరినీ తీసుకొని పోయి అవన్నీ కూలగొట్టి, బుల్డోజర్లు తీసుకొని పోయి కూలగొట్టి పోలీసు వాళ్ళకు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లోనో లేకపోతే బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనో ఇంకెక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా.